దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 1,08,940 ఉన్నాయన్నమాట. దేశం మొత్తంగా మొత్తం కాలేజీలు 706 ఉన్నాయి. సీట్లు 1,08,940. రాష్ట్రంలోని 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే పీజీలోని 3,112 సీట్లు ఉన్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా వైద్య కళాశాల యూజీ పీజీ సీట్లు ఎన్ని ఉన్నాయంటే ప్రభుత్వ కాలేజీలోని మెడికల్ కాలేజీల్లోని 389, మెడికల్ కాలేజీల్లోని 56,300 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే పీజీ సీట్లు 33,416 ఉన్నాయి. అదే ప్రైవేట్ కాలేజీలు 317, మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లు 52,640 ఉంటే పీజీ సీట్లు 21,418 సీట్లు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మొత్తం 706 మెడికల్ కాలేజీల్లోని 1,08,940 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 54,834 పీజీ సీట్లు ఉన్నాయన్నమాట. మన దేశంలోని పీజీ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,00,000 దాటింది. పీజీ సీట్ల సంఖ్య 54,000 దాటిందనమాట. ప్రతి ఏటా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీల సంఖ్య బాగా పెరుగుతుంది మన భారతదేశంలో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి 1,08,940 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 54,834 పీజీ సీట్లు ఉన్నాయన్నమాట. అన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు వాటిలో యూజీ పీజీ సీట్ల వివరాలు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిందన్నమాట. తెలంగాణలోని 8,490 యూజీ సీట్లుంటే 3,112 పీజీ సీట్లు ఉన్నాయని తెలిపింది. యూజీ సీట్లో మన రాష్ట్రం దేశంలోని 5వ స్థానంలో ఉందన్నమాట. పీజీ సీట్లో 6వ స్థానంలోని తెలంగాణ నిలిచిందన్నమాట. మన రాష్ట్రంలో 28 ప్రభుత్వ కాలేజీల్లోని 3,890 సీట్లు, ప్రైవేట్ కాలేజీలు 4,600 యూజీ సీట్లు ఉన్నాయన్నమాట. పీజీ విషయానికి వస్తే సర్కారులోని 1,504 సీట్లు, ప్రైవేట్లోని 1,608 సీట్లు ఉన్నాయి. తెలంగాణలోని సర్కారీ కాలేజీల కంటే ప్రైవేట్లోనే యూజీ పీజీ సీట్లు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అన్నమాట. తమిళనాడు, కర్ణాటకలోనే ఎక్కువ సీట్లు ఉన్నమాట. కాలేజీలోని తమిళనాడు టాప్లో ఉంటే సీట్లలోని కర్ణాటక టాప్ ఉంది. దేశంలో అత్యధిక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ కలిపి 74 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ 11,650 యూజీ సీట్లు. అంటే తమిళనాడులోని 11,650 యూజీ సీట్లు, 5,134 పీజీ సీట్లు ఉన్నమాట. ఇక కాలేజీల పరంగా రెండో స్థానంలో, సీట్ల పరంగా మొదటి స్థానంలో కర్ణాటక ఉందన్నమాట. కాలేజీల పరంగా రెండో స్థానంలోని కర్ణాటక ఉంది, కానీ సీట్ల పరంగా కర్ణాటక మొదటి స్థానంలో నిలిచిందన్నమాట. అక్కడ ఈ 70 కాలేజీలే ఉన్నాయి కర్ణాటకలోని, కానీ అందులో సీట్లు 11,745 ఉన్నాయి. యూజీలోని 6,449 సీట్లు ఉన్నాయి. కానీ అక్కడ కాలేజీలు ఎక్కువ తమిళనాడులో ఉన్నాయి, కానీ సీట్లు ఎక్కువ కర్ణాటకలో ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 65 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 9,903 యూజీ సీట్లు, 4,220 పీజీ సీట్లు ఉన్నాయన్నమాట. మహారాష్ట్రలో కూడా 68 కాలేజీలు ఉండగా 10,845 యూజీ సీట్లు, 6,074 పీజీ సీట్లు ఉన్నాయన్నమాట. యూజీ సీట్ల విషయంలో మహారాష్ట్ర దేశంలో 3వ స్థానంలో నిలిచింది. కాలేజీ విషయంలో తెలంగాణ 4వ స్థానంలో నిలిచిందన్నమాట. ప్రభుత్వ ప్రైవేట్లతో కలిపి 56 మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో. 6వ స్థానంలో గుజరాత్ ఉందన్నమాట. అక్కడ 40 వైద్య కళాశాలలు ఉన్నాయి. 7,240 యూజీ సీట్లు, 2,910 పీజీ సీట్లు అనమాట. 37 మెడికల్ కాలేజీలతోటి ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో నిలిచిందనమాట. ఆంధ్రాలోని 6,985 పీజీ సీట్లు, 3,568 అదే యూజీ సీట్లు, 6,985 ఉంటే పీజీ సీట్లు 3,568 సీట్లు ఉన్నాయన్నమాట. దేశంలోని ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, సీట్లు కూడా ఎక్కువ. మెడికల్ కాలేజీలో దక్షిణాది రాష్ట్రాల హవా కొనసాగుతుంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలోని కాలేజీలు సీట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మెడికల్ కాలేజీలు కానీ సీట్లు కానీ తెలుగులోనే అదే మన దక్షిణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 270 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దేశంలో మొత్తం కాలేజీలో 38% ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వస్తే ఈ 5 రాష్ట్రాలు కలిపి 43,520 సీట్లు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న సీట్లలో 39%, 30 అంటే 40% ఈజీగా
మన దక్షిణాది రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. మిగిలిన అన్ని రాష్ట్రాలకు కలిపి 65,415 సీట్లే ఎంబీబీఎస్లు ఉన్నాయన్నమాట. మన రాష్ట్రంలోని 2018-19 నాటికి ప్రభుత్వ ప్రైవేట్ కలిపి మొత్తం 27 కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 56కి పెరిగింది. గత 5 ఏళ్లలోనే కొత్తగా ప్రభుత్వ ప్రైవేట్లో కలిపి 29 మెడికల్ కాలేజీలు వచ్చినట్లు అంచనా అనమాట. ఈ విధంగా తెలంగాణలోని మెడికల్ కాలేజ్ సీట్లు బాగా పెరిగాయి. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయన్నమాట మెడికల్ కాలేజ్. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, సీట్లు కూడా ఎక్కువే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.